అమరావతిపై విష ప్రచారం మానుకోవాలని వైసీపీ నేతలు మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. అమరావతిపై రోజురోజుకి మితిమీరి విమర్శలు చేస్తారంటూ మండిపడ్డారు. ప్రపంచంలో మేటి నగరంగా అమరావతి నిర్మాణం జరుగుతుంటే రైతులకు అన్యాయం జరుగుతోందంటూ కల్లబొల్లి మాటలు మాట్లాడుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరి నాని లాంటి వాళ్ళు అమరావతిపై తప్పుడు మాటలు మాట్లాడి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసినా ప్రజల్లో అశాంతి సృష్టించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అక్కడ ఉన్నటువంటి ఫ్లాట్లు ఏదైతే ల్యాండ్ పూలింగ్లో వచ్చినటువంటి ఫ్లాట్లు తప్పు జరుగుతూ ఉందని చెప్పి తప్పుడు ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఒకప్పుడు మీరే శ్మశానం అన్నారు, ఒకప్పుడు మీరే అక్కడ ఏమీ లేదన్నారు. ఇవాళ చక్కటి అభివృద్ధి జరుగుతూ ఉంది, అక్కడ అన్ని నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, అనేక సంస్థలు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఇంకా వాళ్ళు మాట్లాడే విధానం చూస్తూ ఉంటే అవినీతి జరిగిపోయిందని మాట్లాడుతున్నారు. ఇంకా పైగా అక్కడ వీళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని పోలీసు వారు సోషల్ మీడియాలో ఆపుదల చేస్తారని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తే లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడవచ్చా? మీరు చేసినాయి కదా ఆ రోజున సోషల్ మీడియాలో మీరు చేసినటువంటి దాడులు, డైరెక్ట్ జడ్జిల మీదే మీరు తప్పుడు ప్రచారాలు చేయించారు సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని. అవన్నీ ప్రజలు మర్చిపోతారు అనుకున్నారా? సోషల్ మీడియాలో జడ్జిల మీద మీరు పెట్టినటువంటి కామెంట్స్కి ఎక్కడి నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా పెట్టించినటువంటి సందర్భాన్ని ఇంకా మర్చిపోతాం అనుకున్నారా? ఒక వృద్ధురాలు, దాదాపు 70 సంవత్సరాల వృద్ధురాలను తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? ఆ రోజున వైజాగ్కి సంబంధించినటువంటి ఒక వ్యాపారవేత్తని సోషల్ మీడియా పోస్ట్ని ఆయన షేర్ చేశాడని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన గుండె ఆగిపోయి చనిపోవడం కారణమైంది మీరు కాదా? ఆడబిడ్డలను తీసుకొచ్చి అర్ధరాత్రి పూట పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి సందర్భాలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఆ రోజున మీరు పెట్టినటువంటి కేసులు మర్చిపోతారనుకున్నారా? తప్పుడు ప్రచారాలు చేసి ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉద్దేశపూర్వకమైన తప్పుడు ప్రచారాలు చేసినప్పుడు, ప్రజల్లో అశాంతిని పెంచడానికి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా చర్యలు ఉంటాయి.